హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 3 మార్చ్ 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న పేపర్ అనాలిసిస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. గైస్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ ఎస్ఏ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా బెస్ట్ ప్లాట్ఫామ్ అకాడమీ. సో వీళ్ళు వచ్చేసి నో మోర్ బ్రేక్స్ ఇన్ యువర్ ప్రిపరేషన్ అనే ప్లాన్తో ఎవరైతే 1 year అండ్ అబోవ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారు ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా 6 months ఎక్స్టెన్షన్ అయితే పెంచబోతున్నారు. అండ్ దీనికోసం మీరు చేయాల్సింది కింద డిస్క్రిప్షన్లో మన కోడ్ ఉంటుంది. ఆ కోడ్ మీరు వాడితే సరిపోతుంది. టెక్ 10 అనే కోడ్. అంటే ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళకి 6 months ఎక్స్టెన్షన్ అయితే అప్లికేబుల్ అవుతుంది. ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించి కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి సంబంధించి 3 ఎడ్యుకేటర్ల ద్వారా మార్చ్ 2న ఈ స్పెషల్ బ్యాచ్ అయితే క్రియేట్ చేయబోతున్నారు. అండ్ అదేవిధంగా ఎండోమెంట్ పేపర్ 2కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ అయితే ఉందండి. సో ఈ సిరీస్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 minutes ఉంటుంది. ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ఇది హిందూ టెంపుల్ సిస్టమ్, ఇండియన్ ఆర్కిటెక్చర్ అండ్ అర్థమెటిక్ మీద ఉంటుంది. ఇది వచ్చేసి మార్చ్ 5th 2 PM ఉండబోతుంది. అండ్ అందులో ఎవరైతే పర్సంటేజ్ వైడ్గా ర్యాంక్ 1 నుండి 4 వరకు ర్యాంక్ సంపాదిస్తారు వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ అయితే ఇస్తారనమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్కి ఫ్రీ మాక్ టెస్ట్ ఉందండి. ఇది ఒక్కొక్క పేపర్ వచ్చేసి 100 ప్రశ్నలు కలిగి ఉంటుంది. అండ్ 100 నిమిషాలు అయితే టైం ఇస్తారు. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇది పాలిటీ, ఎకానమీ అండ్ ఫిజికల్ జాగ్రఫీ మీద ఉంటుందన్నమాట సిలబస్. ఇందులో కూడా ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు అయితే ర్యాంక్ సంపాదిస్తారు. వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ ఇస్తారనమాట సబ్స్క్రిప్షన్ మీద. ఇది మార్చ్ 6th 2 PM ఉండబోతుంది. అదేవిధంగా వీకెండ్ మారథాన్ కూడా ఉందండి. గ్రూప్ 4 ఎగ్జామ్స్కి సంబంధించి పర్టికులర్గా మల్టీ చాయిస్ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మొత్తం 8 ఎడ్యుకేటర్ల ద్వారా ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. మార్చ్ 4th 7 AM స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా వీకెండ్ మారథాన్ కూడా ఉందండి. ఇందులో ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారు ఇది మల్టీ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా స్పెషల్ సిరీస్ స్టార్ట్ చేశారు. మార్చ్ 5th నుండి 6th వరకు ఉంటుంది. 7 AMకి మొత్తం 8 ఎడ్యుకేటర్ల ద్వారా. అండ్ మీరు ఇక్కడ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి వచ్చే ఫ్యూచర్లో ఏంటంటే మొత్తం సిలబస్ అయితే కవర్ చేస్తారండి. అదేవిధంగా కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి. మీకు నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా అయితే నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్, బట్ ప్లస్లో మాత్రం అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రీలో మాత్రం అన్ని కూడా లిమిటెడ్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఇక్కడ 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా 1700 రూపాయలు. కానీ నేను డిస్క్రిప్షన్లో ఇక్కడ మీకు షో చేస్తుంటాను. ఈడియూ టెక్ 10 అనే కోడ్. ఈ కోడ్ వాడితే 1700 కాస్త 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. అంటే 10% డిస్కౌంట్ ఇస్తారు. మీరు ఏ మంత్ అంటే మీరు ఎన్ని మంత్స్కి తీసుకున్నా మీకు అది అప్లికేబుల్ అవుతుంది. ఎవరైతే ఇంటి దగ్గర నుండి కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అండి. గైస్, ఇంకొక అప్డేట్ ఏంటి అంటే ఉక్రెయిన్కి సంబంధించిన వార్ అప్డేట్స్ని, అంటే పేపర్లో వస్తున్న వార్ అప్డేట్స్కి సంబంధించి నేను డైలీ ఒక PDF అయితే ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. వార్కి సంబంధించి ఆ పేపర్లో ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు కూడా దానికి సంబంధించిన PDF మీకు అయితే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను కామెంట్ సెక్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఒకటి నేను పిన్ చేసి పెడతాను. అక్కడ క్లిక్ చేసి మన ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నేను వచ్చేసి వారుకు సంబంధించిన పర్టికులర్గా ఈనాడు పేపర్లో వస్తున్న ఆర్టికల్స్ని ఓన్లీ ఆ వార్ అప్డేట్స్ మాత్రమే నేను ఇస్తాను. ఎవరైతే గ్రూప్స్కి అదేవిధంగా సివిల్స్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నారో, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ప్రిపేర్ అవుతున్నారో, ఇంకా ఎవరైతే కరెంట్ అప్డేట్స్ని రిలేటెడ్ సిలబస్ ఉండే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆ PDF చాలా ఉపయోగపడుతుంది. ఆ వార్ జరిగేంత వరకు కూడా ఆ పేపర్లో ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు కూడా నేను ఆ PDFని అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఒకవేళ కావాలనుకుంటే మట్టుగా ఆ ఛానల్లో మాత్రం మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, చూడండి మన ఫస్ట్ ఆర్టికల్ ఉక్రెయిన్కు ప్రపంచ బ్యాంకు భారీ సాయం అండి. ఓకే, చూడండి, రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఆర్థికంగా ఎంతో నష్టపోయిన ఉక్రెయిన్కు ప్రపంచ బ్యాంకు భారీ ప్యాకేజీని ప్రకటించిందండి. $3 బిలియన్ ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్లుగా ప్రపంచ బ్యాంక్ అయితే అనౌన్స్ చేసింది. ఇందులో కనీసం $350 మిలియన్ల తక్షణ సాయం కింద అయితే అందజేస్తున్నట్లుగా వివరించింది. సాయానికి సంబంధించి తొలి విడతను ఈ వారంలోనే ఆమోదం కోసం బోర్డు ఎదుట ప్రపంచ బ్యాంక్ అయితే ఉంచనుంది. ఆ తర్వాత ఆరోగ్యం, విద్య కోసం $200 మిలియన్ వెంటనే అందించేందుకు నిర్ణయించినట్లుగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు, గుర్తుపెట్టుకోండి, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మల్సాస్ అండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిలినా జార్జివాలు సంయుక్తంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఉక్రెయిన్కు ఎక్కువ సాయం చేస్తామని కొన్ని రోజుల క్రితమే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF అండ్ ప్రపంచ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించాయి. అందుకు అనుగుణంగా చేసిన వాగ్దానాన్ని అమల్లోకి తీసుకురావడానికి కదులుతున్నాయని, జూన్ వరకు కూడా ఉక్రెయిన్తో 2.2 బిలియన్ల ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ను IMF కలిగి ఉంది. అండ్ ఎమర్జెన్సీ ఫైనాన్సింగ్ కోసం దేశ తాజా అభ్యర్థనను వచ్చే వారంలో ప్రారంభించేందుకు పరిశీలిస్తున్నట్టుగా చెప్తున్నారు. సో అయితే
ప్రపంచ సంక్షోభ రుణదాతల నేతలు రష్యా తన పొరుగు దేశంపై దాడి చేయడంతో పాటు ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. యుద్ధం తీసుకొచ్చిన వినాశకరమైన మానవ ఆర్థిక నష్టాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నట్లుగా ప్రకటించడం జరిగిందండి. సో ఇది కాబట్టి ఉక్రెయిన్కి ప్రపంచ బ్యాంకు అండ్ IMF వీళ్ళిద్దరూ కూడా సహాయం చేయబోతున్నారు. సో ఇది కొంతవరకు అక్కడ ఫైనాన్షియల్ క్రైసిస్ని తట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ యుద్ధంలో కూడా యుద్ధాన్ని కొంచెం ఉక్రెయిన్ కూడా డెవలప్ చేసుకోవడానికి రష్యాతో తలపడడానికి కొంచెం బలం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ ఫండ్ ద్వారా, గుర్తుపెట్టుకోండి. తర్వాత CII తెలంగాణ విభాగం చైర్మన్గా వాగీష్ దీక్షిత్. ఇతనేనండి వాగీష్ దీక్షిత్. అదేంటి ఒక్కసారి చూద్దాం. చూడండి 2022-23 చూడండి, ఈ సంవత్సరానికి పర్టికులర్గా భారత పరిశ్రమల సమైక్య CII, ఓకేనా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ CII దాని ఫుల్ ఫామ్ ఇంగ్లీష్లో. దీన్ని మనము తెలుగులో భారత పరిశ్రమల సమైక్య అంటారు. ఇది తెలంగాణ విభాగానికి, గుర్తుపెట్టుకోండి, ఈ CII తెలంగాణ విభాగానికి చైర్మన్గా వాగీష్ దీక్షిత్ ఎన్నికయ్యారండి. అల్ఫ్లా వరల్డ్ వైడ్ చీఫ్ ఎంగేజ్మెంట్ ఆఫీసర్ గాను, భారత్లోని ఆల్ఫ్లా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గాను దీక్షిత్ అయితే ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. 2021-22లో ఈయన CII తెలంగాణకు వైస్ చైర్మన్గా పనిచేసేవారు. ఇప్పుడు ఆయనకు ప్రమోట్ అయ్యి చైర్మన్గా బాధ్యత ఇచ్చారు. CSR ఎస్టేట్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శేఖర్ రెడ్డి వైస్ చైర్మన్గా ఇప్పుడు నియమితులయ్యారనమాట. ఇతనే ఆయన, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటివరకు ఈయన CII తెలంగాణ రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్యానల్స్లో కన్వీనర్గా ఉండడం జరిగింది. ఓకే, తర్వాత గమ్యం చేరని లక్ష్యం అండి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో పురోగతి అంతంత మాత్రమే. చూడండి, కేంద్ర ప్రభుత్వము 2022 నాటికి పెట్టుకున్న ఏవైతే లక్ష్యాలు టార్గెట్స్ ఉన్నాయో 17 గమ్యం చేరుకునే సూచనలు కనిపించడం లేదు. ఆ లక్ష్యాల్లో 17 అనుకున్న రీచ్ని అయితే అందలేకపోతున్నాయి. అవి ఏంటో కూడా తెలుసుకుందాం. ఆయా లక్ష్యాలు పురోగతిలో కనిపిస్తున్న మందగమనమే ఇందుకు కారణమని గుర్తుపెట్టుకోండి, స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ వార్షిక నివేదిక పేర్కొంది. అందులో ప్రధానమైన కొన్ని విషయాల గురించి చర్చిద్దాం అనమాట. అంటే సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని రీచ్ అవ్వడం మన ఇండియా అంతంత మాత్రంగానే ఉందంట. ఓకే, అంటే 2022 నాటికి పెట్టుకున్న టార్గెట్స్ని 2022కి ఎప్పుడు టార్గెట్ పెట్టుకుని ఉంటారు, ఒక 5 years బ్యాక్ టార్గెట్ పెట్టి ఉంటారు. సో ఆ టార్గెట్ని రీచ్ అవ్వడంలో ప్రభుత్వము వెనకలో ఉందని చెప్తున్నారు. అయితే 2022-23 నాటికి భారత GDPని $4 ట్రిలియన్ల చేర్చాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. ఆల్రెడీ మనం 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లోకి వచ్చేసాం మార్చితో. సో ఎన్ని పెట్టుకున్నారు టార్గెట్? $4 ట్రిలియన్ల చేయాలన్నమాట మన GDPని. అయితే 2020 నాటికి కేవలం $2.48 ట్రిలియన్ స్థాయికి మాత్రమే ఇది చేరింది. మహమ్మారి కాలంలో ఇది మరింత దెబ్బతింది. అందువల్ల 2022-23 నాటికి $4 ట్రిలియన్ల లక్ష్యం చేరుకోవడం అసాధ్యమైపోయింది. అండ్ మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే కోవిడ్. అండ్ కార్మికుల్లో మహిళల భాగస్వామ్యాన్ని 2022-23 నాటికి 30% పెంచాలన్నది లక్ష్యం. 2020 జనవరి-మార్చి నాటికి అది 17.3% పరిమితమైంది. ఇంకా హాఫ్ పెరిగితేనే కానీ మనం 30% రీచ్ అవ్వము. అంటే కార్మికుల ఎంప్లాయీస్లో మహిళలు కూడా ఎక్కువగా వాళ్ళను కూడా అపాయింట్ చేసుకునేలా చర్యలు తీసుకోవడంలో. అండ్ నెక్స్ట్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద 29.5 మిలియన్ ఇల్లు, అర్బన్ కింద 12 మిలియన్ ఇల్లు పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 46.8%, పట్టణ ప్రాంతాల్లో 38% లక్ష్యం మాత్రమే పూర్తయిందని చెప్తున్నారు. అండ్ 2022-23 నాటికి అందరికీ కుళాయి నీరు అందించాలన్నది లక్ష్యం. ఇప్పటి వరకు అందులో 45% మాత్రమే చేయగలిగారు. అంటే చూడండి, అన్ని సగాల్లోనే ఉన్నాయన్నమాట. పెట్టిన టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు బికాజ్ కోవిడ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత 7 నుంచి వాయుశక్తి విన్యాసాలండి. తొలిసారిగా పాల్గొంటున్న రఫేల్. చూడండి, గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ జరుగుతోంది, ఏ రాష్ట్రంలో జరుగుతోంది అనేది. రాజస్థాన్లోని జైసల్మేర్, రాజస్థాన్లోని ఒక జిల్లా జైసల్మేర్ అండి, రాజస్థాన్ స్టేట్లో. ఆ జైసల్మేర్ జిల్లాలోని పోఖ్రాన్ అనే ప్రాంతంలో ఈ నెల 7వ తేదీనండి, అంటే మార్చి 7th నుంచి వాయుశక్తి విన్యాసాల్లో భారత వైమానిక దళానికి చెందిన 148 లోహ విహంగాలు వాటి శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తాయన్నమాట. అర్థమవుతుంది. వాయుశక్తి అంటే ఏంటి అంటే ఎయిర్ ఫోర్స్కి ఉన్న ఏవైతే పర్టికులర్ కొన్ని లోహ విహంగాలు ఉంటాయి. అంటే ఏంది, గాల్లో విహించే ఏవైతే నూనెతో తయారయ్యే లైక్ హెలికాప్టర్లు, విమానాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి వాటి యొక్క శక్తి సామర్థ్యాలను ప్రదర్శన చేసుకోవడానికి వాయుశక్తి విన్యాసాలు అనేవి నిర్వహిస్తాయి. సో
అయితే రఫేల్ యుద్ధ విమానం తొలిసారిగా ఈ విన్యాసాల్లో పార్టిసిపేట్ చేయబోతోందనమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వస్తారని వెల్లడించారు. 148 లోహ విహంగాల్లో 109 యుద్ధ విమానాలు, 24 హెలికాప్టర్లు, 7 రవాణా విమానాలు, 4 పైలట్ రహిత విమానాలు ఉన్నట్లుగా చెప్పారు. విన్యాసాల్లో జాగ్వార్, సుఖోయ్ 30, MiG-29 అండ్ తేజస్, రఫేల్, మిరాజ్ 2000 పాల్గొంటాయి. 17 జాగ్వార్ విమానాలు 75 ఆకృతుల్లో ఏర్పడడంతో ఈ విన్యాసాలు మొదలవుతాయి. అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 75ని సూచిస్తున్నారు. ఓకే, అయితే భారత వైమానిక దళం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతి 3 ఏళ్లకు ఒకసారి పోఖ్రాన్ ప్రాంతంలో వాయుశక్తి పేరుతో విన్యాసాలు నిర్వహిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, 3 ఇయర్స్కి ఒకసారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాయుశక్తి అనే పేరుతో పర్టికులర్గా పోఖ్రాన్ అంటే రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో ఉంది, ఇక్కడే నిర్వహిస్తారు. ఓకే, తర్వాత ఆంధ్ర నాట్య కళాకారిణి డాక్టర్ సువర్చలాదేవి కన్నుమూతండి. చూడండి, ఈమె పేరు సువర్చలాదేవి. సుప్రసిద్ధ నాట్య కళాకారిణి అండ్ గురువు డాక్టర్ కాశీ సువర్చలాదేవి 53 సంవత్సరాల ఏజ్లో చనిపోయారండి. తెల్లవారుజామున అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను హైదర్గూడ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స సమయంలో గుండెపోటు రావడంతో ఆమె తుది శ్వాస విడిచారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జన్మించిన సువర్చలాదేవి పిన్న వయసులోనే సరిదే మాణిక్యం వద్ద నాట్యాభ్యాసం ప్రారంభించారు. హైదరాబాద్కు మకం మార్చిన తరువాత ఆంధ్ర నాట్యం పరిశోధకులు సుప్రసిద్ధ నాట్య గురువు డాక్టర్ నటరాజ రామకృష్ణ వద్ద శిష్యురాలుగా చేరారు. తర్వాత నృత్యంలో అంటే డ్యాన్స్లో మాస్టర్స్ డిగ్రీ అండ్ PhD పూర్తి చేశారు. తెలుగు యూనివర్సిటీల్లో ఆంధ్ర నాట్యం అధ్యాపకురాలుగా పనిచేశారు. ఆమె నృత్య శిక్షణాలయం కూడా నిర్వహిస్తున్నారనమాట. అంటే పాపులర్ నృత్య కళాకారిణి అనమాట. ఈమె ఆంధ్ర నాట్య కళాకారిణి అంటారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి 2.5 రెట్లు పెరిగిన PM 2.5 కాలుష్య మరణాలంట. సో CSC ప్రకటించింది. CSC అంటే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అండి. ఓకేనా, వాళ్ళు ఇచ్చిన నివేదిక, లేటెస్ట్ నివేదికలో దేశంలో గత 2 దశాబ్దాల్లో PM అంటే పార్టికులేట్ మీటర్ అండి. దీన్ని యాక్చువల్గా పొల్యూషన్ని మెజర్ చేయడానికి వాడతారనమాట. ఇది పార్టికులేట్ మీటర్, దీన్ని PM అంటారు, గుర్తుపెట్టుకోండి. PM 2.5 పొల్యూషన్ డెప్స్ అనేవి జరుగుతున్నాయంట. చూద్దాం అది ఏంటనేది. సో PM అంటే పార్టికులేట్ మీటర్ 2.5 కాలుష్యం కారణంగా సంభవించే మరణాలు 2.5 రెట్లు పెరిగాయంట. సో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక చెప్తోంది. స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ పేరుతో రూపొందించిన ఈ నివేదికను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ విడుదల చేశారు. 2019లో వాయు కాలుష్యం కారణంగా సంభవించిన ప్రతి 4 మరణాల్లో 1 భారత్లోనే వస్తుందంట. ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. అండ్ వాయు కాలుష్య కారణంగా ప్రపంచంలో 66,70,000 మంది చనిపోయినట్లుగా చెప్తున్నారు. ఇందులో 16,70,000 మరణాలు భారత్లోనే వచ్చాయంట. చైనాలో ఈ సంఖ్య 18,50,000గా ఉందని తెలిపింది. వాయు కాలుష్యం సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా 2019లో ప్రపంచవ్యాప్తంగా 4.76 లక్షల మంది శిశువులు పుట్టిన నెలలోపే చనిపోయారు. దాంట్లో భారత్ వాటా 1.16 లక్షలు ఉందని చెప్పారు. అండ్ వాయు నాణ్యత లేకపోవడం అనేది 2019లో సంభవించిన అకాల మరణాలకు సంభవించిన 4వ ప్రధాన కారణంగా చెప్తున్నారు. దీనికి ముందు BP, పొగాకు వినియోగం, పౌష్టికాహారాలు ఏమి ఉన్నాయని కూడా చెప్తున్నారు అనమాట. అంటే వాటిని వాడటం వల్ల కూడా మరణం అయితే జరిగిందని చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించిన అమెరికా. చూడండి, ఐక్యరాజ్య సమితి రష్యా మిషన్కు చెందిన అంటే ఐక్యరాజ్య సమితి ఏదైతే రష్యా మిషన్స్ ఉంటాయి అంటే అక్కడ సహాయక చర్యలు కానీ ఇంకేదైనా ఎక్సెట్రా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకి చెంది మన భారతదేశంలో కూడా కొంతమంది ఏదో అమెరికా దేశానికి సంబంధించిన మిషనో లేదా మన దేశం ఆ దేశానికి సంబంధించిన రిలేటెడ్ మిషన్స్లోనో కొంతమంది దౌత్యవేత్తలు ఉంటారు. అలా ఐక్యరాజ్య సమితి రష్యా మిషన్కు ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ఒక మిషన్కు రష్యాకి చెందిన 12 మంది దౌత్యవేత్తలను అమెరికా అయితే బహిష్కరించింది. వారంతా గూఢాచార్య కార్యకలాపాలకు పాల్పడుతూ అమెరికాలో తమ నివాస హక్కులను దుర్వినియోగం చేసినట్లుగా చెప్తూ వాళ్ళని బహిష్కరించారు. ఈ విషయాన్ని ఐరాసాకు సంబంధించిన రష్యా శాశ్వత మిషన్కు తెలియజేసినట్లుగా ఐరాసా అమెరికా మిషన్ అధికారిక ప్రతినిధి ఒలివియా డాల్టన్ తెలిపారు. ఐరాసా ప్రధాన కార్యాలయం ఒప్పందం మేరకే ఈ చర్యలు చేపడుతున్నట్లుగా అమెరికా అయితే ప్రకటించింది. అంటే చాలామంది అనుకుంటారు ఇప్పటికే ఉక్రెయిన్కి లైట్గా అమెరికా సపోర్ట్ చేస్తుంది కదా, మేబీ దాని ఎఫెక్ట్ పడుందేమో అనుకుంటారు. కానీ వీళ్ళు చెప్తున్న రీజన్ పూర్తిగా వేరేలో ఉందన్నమాట. అంటే ఈ రష్యా మిషన్కి చెందిన దౌత్యవేత్తలు గూఢచర్యం చేస్తున్నారని ఆరోపణలు ఉండడంతో వాళ్ళని బహిష్కరించినట్లుగా చెప్తోంది. తర్వాత ఎడిటోర్లు అండి, కుంభకోణాల ఊబిలో బ్యాంకులు. సో ఇది చాలా ఇంపార్టెంట్.
కుంభకోణాల ఊబిలో బ్యాంకులు రీసెంట్గా జరిగిన కుంభకోణం గురించి మీకు ఇక్కడ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ ఇది చాలా పెద్ద స్కామ్ అండి ఈ రీసెంట్ టైమ్స్లో. అదేంటో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. గుజరాత్కి చెందిన ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్, గుర్తుపెట్టుకోండి, గుజరాత్కి చెందిన ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ 2012-2017 ఈ మధ్య కాలంలో బ్యాంకులకు దాదాపు 23,000 కోట్ల రూపాయల మేరకు ఎగనామా పెట్టినట్లుగా ఇటీవలే వెల్లడైంది. 23,000 కోట్ల రూపాయలు. ఏబీజీ చేతిలో మోసపోయిన ఒకటో రెండో బ్యాంకులు కావు, ఏకంగా 28 బ్యాంకులు కన్సార్షియానికి ఆ కంపెనీ కుచ్చుటోపి పెట్టిందని చెప్పొచ్చు. ఆ కన్సార్షియంలో ఎస్బీఐ ఉంది, ఐడిబిఐ ఉంది, ఐసిఐసిఐ వంటి పెద్ద బ్యాంకులు ఉన్నాయి. భారతదేశంలో అతిపెద్ద బ్యాంకు మోసంగా వెలుగులోకి వచ్చిన ఈ కుంభకోణం కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టింది. ఏబీజీ మోసం ఏదో ఆకస్మికంగా సంభవించింది కాదు, కొన్ని ఏళ్ల నుంచి జరుగుతూ వస్తుంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న డబ్బును 38 విదేశీ కంపెనీలతో సహా మొత్తం 98 సంస్థలకు మళ్లించింది ఆ డబ్బుని ఆ ఏబీజీ షిప్ యార్డ్. అంత జరిగిన ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో ఎందుకు లేట్ అయింది? ఆ భాగోతాన్ని బ్యాంకులు, చట్ట సంస్థలు పసిగట్టలేకపోవడానికి కారణం కేవలం నిర్లక్ష్యమా లేక ఉద్దేశపూర్వకమా? అంటే ఏబీజీ భారీ లూటీ వెనక రాజకీయ హస్తం ఏదైనా ఉందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అంతగా 23,000 కోట్ల రూపాయలు, దానికి సంబంధించిన అప్డేటు బ్యాంక్కి ఆ ఇచ్చిన వ్యక్తి మధ్య లేదు అంటే దాని అర్థం ఏంటి? ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా. అయితే మన మ్యాటర్ అది కాదు. సో గుజరాత్లోని దహేజ్, సూరత్లలో నౌకా నిర్మాణం, మరమ్మత్తు కేంద్రాలు నిర్వహిస్తున్న ఏబీజీ గ్రూపు 1985 నుంచి వ్యాపారం స్టార్ట్ చేసిందండి. ఓకే, అయితే 16 ఏళ్లలో మొత్తం 165 పెద్ద బోట్లు, నౌకలను నిర్మించింది. ఇది 165. 2008 ఆర్థిక సంక్షోభం నుంచి ఆ సంస్థ తీవ్ర ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉందన్నమాట. 2014లో కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణ పథకాన్ని ఏబీజీ రుణాలను వర్తింపజేయాలని ఎస్బీఐ ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. ఆ సంస్థ సకాలంలో రుణ కిస్తీలను, వడ్డీని చెల్లించకపోవడమే దానికి కారణం. అయితే దాని అకౌంట్ను నిర్రద్దక ఆస్తి ఎన్పిఏగా 2013 నవంబర్లోనే గుర్తించిన 2016 జూలైలో కానీ ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు ఎస్బీఐ. చూడండి, యాక్చువల్గా ఈ అకౌంట్ నుండి ఏమీ ప్రాసెసింగ్ జరగట్లేదు అని గమనించారు, కానీ అది బయటపడేటప్పటికి 3 సంవత్సరాలు పట్టిందనమాట. ఏబీజీ భారీ మోసానికి పాల్పడినందని ఎస్బీఐ తిరుబడిగా గుర్తించేసరికి 2019 జనవరి వచ్చేసింది. 2012 ఏప్రిల్, 2017 జూలై మధ్య మోసం జరిగిందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ నిర్ధారించింది. దాని మీద ఫిర్యాదు చేయడానికి ఎస్బీఐకి 11 నెలలు పట్టింది. సమగ్ర ఫిర్యాదు దాఖలయ్యేసరికి మరో 10 నెలల కాలం కరిగిపోయింది. అప్పటికి 2022 ఆగస్టు కూడా వచ్చేసింది. ఆ పైన 18 నెలలకు కానీ సిబిఐ కేసు నమోదు చేయలేదు. ఏబీజీ వ్యవహారాన్ని ఇన్నేళ్ల పాటు నానబెట్టడానికి కారణాలు ఏమిటో అంతుబట్టడం లేదు. కన్సార్షియంలోని సీనియర్ అధికారులకు కూడా తెలియకుండా ఆ సంస్థ సుదీర్ఘ కాలం పాటు అంతటి భారీ మోసానికి పాల్పడడం సాధ్యమేనా అనేది చాలామందిలో వచ్చే డౌట్. అయితే సింపుల్గా ఏంటంటే, మీరు స్కామ్ 90 చూస్తే అందులో మీకు స్పష్టంగా ఒక మోసం కనబడుతుంది. ఎస్బీఐలో మీరు గమనించారో లేదు, 500 కోట్ల రూపాయలు మోసం జరుగుద్ది. హీరో చేస్తాడు ఆ మోసాన్ని. సో సేమ్ అలాంటిది అనమాట ఇది. అది భారత్ను $5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తయారు చేస్తామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో దాదాపు ఇదే స్థాయిలో బ్యాంక్ మోసాలు కూడా పెరుగుతున్నాయని చెప్తున్నారు. ఆ మోసాల దెబ్బకు ప్రభుత్వ రంగ బ్యాంకులు మనుగడ అనేది డౌట్ అయిపోయింది. 2008-14 మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకులు అంటే పిఎస్బి అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. పిఎస్బి మీన్స్ ఏంటండి? పిఎస్బి మీన్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, పిఎస్యు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. ఓకే, ఇలా అనమాట. సో ఈ బ్యాంకులు 5 లక్షల కోట్ల రూపాయలు 2014-20 మధ్య అవి 18.28 లక్షల కోట్లకి ఎగబాకాయి. సో ఎన్పిఏలు అంటే రుణాలు తీసుకొని వాటి చెల్లింపులు అనేవి సరిగా లేకపోవడం, ఏలేళ్లలోనే అవి 3.5 రెట్లు పెరిగాయి అనేది మాట. ఇటీవల కాలంలో పిఎస్బీలు పెద్ద ఎత్తున పారు బాకీలకు రద్దు చేయడమా తీవ్ర ఆందోళనకరం అని చెప్పాలి. అంటే 2018-14 మధ్య 32,000 కోట్ల మొండి బాకీలను రద్దు చేశారనమాట. అంటే వాళ్ళు ఇవ్వట్లేదు, వాటిని రద్దు చేశారు. మధ్య ఏకంగా 6.83 లక్షల కోట్ల పారు బాకీలను కూడా చెల్లగొట్టేశారు. పోనీ ఆ తరువాత నుంచి అవి తగ్గాయా అంటే అది లేదు. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడము. ఇక్కడ సామాన్యుడికి రుణం ఇచ్చేస్తాడు, అలాంటి వాడికి ఇవ్వరు బ్యాంకుల వాళ్ళు. ఇలా ఎవడైతే హ్యాండ్ ఇస్తాడో అలాంటి వాళ్ళకి ఇస్తారనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పాలి. అయితే 2014-15లో కొత్త మొండి బకాలు 1.77 లక్షల కోట్లు ఎన్పిఏలు దెబ్బకు బ్యాంకులు
కూలిపోకుండా చూడడానికి ప్రభుత్వం అపార ప్రజాధనాన్ని వెచ్చిస్తుంది. మీకు తెలిసి ఇప్పటికే బ్యాంకులను మెర్జ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆ బ్యాంకులన్నీ కూడా మెర్జ్ చేసిన బ్యాంకులన్నీ కూడా చాలా బ్యాంకులు అప్పులు ఊబిలో ఉన్నాయి. సో వాటికి ఇబ్బంది కలగకుండా అవి కొనసాగింపాలి అంటే అందులో మెర్జ్ చేయాలన్నమాట. అందుకనే చాలా బ్యాంక్స్ని పెద్ద పెద్ద బ్యాంక్స్లో మెర్జ్ చేసేసారు. సో అయితే ఎవడో కంపెనీ వాడు పెట్టిన కన్నానికి మన సామాన్యులు బలవ్వాల్సి వస్తుందన్నమాట. వాళ్ళు ప్రభుత్వం మన దగ్గర నుండి డబ్బులు తీసుకొని వాటిని భర్తీ చేస్తుందన్నమాట. అయితే బ్యాంకులకు తిరిగి మూలధనం సమకూర్చడానికి కేంద్రం 2.5 లక్షల కోట్ల రూపాయలను దారబోసింది. ఎంత చేసినా బ్యాంకులు దుర్బలంగానే ఉంటున్నాయి. మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తల పారు బాకీలను భారీగా రద్దు చేయడంతో రైతు రుణ బకాయిలకు అలాగే చెల్లుగొట్టాలని రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ డిమాండ్ చేశారు. ఇప్పుడు బాగా బలిసున్నోడి దగ్గరే వాడు డబ్బులు కట్టట్లేదని కొట్టేసినప్పుడు మరి మనది ఎందుకు కొట్టలేకపోతుంది ప్రభుత్వం? రైతుల గురించి ఎందుకు ఆలోచించడం లేదు? ఇలాంటివన్నమాట. అయితే రుణాలు తీసుకొని ఎగనామా పెట్టే ధనికులకు మళ్ళీ రుణాలు ఇచ్చే బ్యాంకులు చిన్నకారు రైతులకు ఎప్పుడూ మొండి చేయ చూపిస్తాయి. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు పరిస్థితి కూడా అంతే. ఏబీజీకి మాత్రం అన్ని నిబంధనలను అతిక్రమించి మరీ బ్యాంకులు రుణాలు అందించాయి. బ్యాంకు మోసాలు జరిగి చాలా కాలమయ్యాక కానీ వాటి గురించి ఆరా తీయడం లేదు. రిజర్వ్ బ్యాంకుకు సకాలంలో సమాచారం అందడం లేదు. అక్రమాల గురించి రిజర్వ్ బ్యాంకు పత్రికల్లో వార్తల ద్వారా తెలుసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. బ్యాంకులు చేసే కన్నాలు పేపర్ల ద్వారా న్యూస్ ఆర్టికల్స్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ తెలుసుకుంటుంది. అంతేగాని ఈ బ్యాంకులు ఏవి కూడా రిజర్వ్ బ్యాంకుకి ఇంటిమేట్ చేయట్లా. బ్యాంకు మోసాలను ఆర్బీఐ తీవ్రంగా పరిగణించుకోకపోవడం పెద్ద లోపమని కూడా దాని మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. ఎగవేతదారులని తెలిసిన రాజకీయ ప్రాపకం కలిగిన వారికి బ్యాంకులు రుణాలు ఇస్తూనే ఉన్నాయి. అలాంటి ఘరానా వ్యక్తులకు బ్యాంకులు వెంటపడి మరీ అప్పులు ఇస్తాయని రాజన్ వ్యాఖ్యానించారు. మోసాలను బయటపెడితే తమను వేధిస్తారని బ్యాంక్ అధికారులు సిబ్బంది భయపడతారని ఆయన పేర్కొన్నారు. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందువల్ల బ్యాంకు మోసాలను మొగ్గలోనే తుంచడం సాధ్యమే. ఆ వెసులుబాటును బ్యాంకులు సద్వినియోగం చేసుకోవాలి. కుంభకోణాలను అరికట్టడానికి బ్యాంకుల నిర్వహణ సమూలంగా పరిష్కరించాలని పలు నిపుణుల సంఘాలు సిఫార్సు చేశాయి. ఆ మేరకు పటిష్ట చర్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణం ఉపక్రమించాలని తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, బ్యాంకుల్లో చాలా మోసాలు జరిగాయండి. అంటే ఇవి కొంచెం పెద్దవి, 50 కోట్లు 100 కోట్లు ఇలా చాలా డబ్బుల్ని బ్యాంకులు లూటీ చేయించుకుంటున్నాయి, కోరుండు చేయించుకుంటున్నాయి, వాటిని బయట పెట్టట్లే. సో దాన్ని ఎలాగోలా భర్తీ చేద్దామనే ప్లాన్లో ఉంటాయి. కానీ బ్యాంకులకు అధికారం లేదు, అవకాశం ఉండదు. కానీ ఏదో ఒక రోజు బయటపడుతుంది. అంటే ఏమీ లేదండి, ఈ చేసిన ఏవైతే కన్నాలు ఉంటాయో వాటిని లాంగ్ టర్మ్ కప్పుకుంటారనమాట. సో అది బయటికి రాదు. అది ఇంకా కడుతున్నారా ఏంది అనేది ఆ బ్యాంకు, ఎందుకంటే ఆ బ్యాంకు ద్వారా వెళ్ళింది కాబట్టి. సో ఆ బ్యాంకులో ఉన్న డబ్బు అంతా ఎవరిదండి? రుణాలు ఇచ్చిన డబ్బు అంతా ఎవరిది? మనదే. కాబట్టి ఆ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా స్టాప్లో ఉంటాయి, ఎవరు బయటకు రావు. కాబట్టి మోసాలు తెలియవు. ఈ మోసాలు ఎప్పుడు తెలిస్తే ఇంకా అది తీవ్రం అయిపోయిన తర్వాత ఎవరొకరి ద్వారానో బయటపడిపోతాయి అన్నమాట. అలాంటప్పుడు ఏమవుతుందండి? ఒక్కసారిగా ఏమవుతుంది మొత్తం ఆ బ్యాంక్ అంటే ఎవరి దగ్గర నుండి లోన్ తీసుకున్నారో ఆ బ్యాంకుల మీద చెడ్డ పేరు రావడం, ఆ బ్యాంకులు ఆర్థికంగా వెనకబడిపోవడం. అలాంటి టైంలో ప్రభుత్వం వాటిని ఆదుకోవడానికి వాళ్ళకి ఎంత కన్నం పడిందో అంత కన్నాన్ని డబ్బులు సమకూర్చడం, ఆ సమకూర్చడానికి కూడా మన దగ్గర నుండి డబ్బులు లాగుతారనమాట. అదే ఏం లేదండి, సింపుల్ అండి. మనం ఒక 3-4 లక్షలు దాచుకుంటున్నాం బ్యాంకులో, ప్రభుత్వం ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని పెంచుతుంది. అప్పుడు ఏం చేస్తాడు? అది మన దగ్గరే తీసుకుంటాడు. తీసుకొని ఈ బ్యాంకుల్లో ఎవరైనా బొక్కలు పెడితే, బాగా ఆర్థికంగా బ్యాంకు వెనకబడిపోతే, ఇంకా బ్యాంకును మూసేయాల్సిన టైంలో గవర్నమెంట్ వెళ్ళి దానికి చెయ్యిచ్చి పైకి లేపుతుంది. ఎలా ఇస్తుంది? దానికి ఎంత కన్నం పడిందో ఆ బ్యాంక్కి అంత కన్నాన్ని మన దగ్గర నుండి వచ్చిన డబ్బుని అందులో ఇన్వెస్ట్ చేసి ఆ బ్యాంకును లేపుతున్నాయి. ఇదనమాట. ఎవడో చేసిన పెద్ద పెద్ద అప్పులకి మనం బలవుతున్నాం. అండ్ ఎప్పటికప్పటి ఈ అప్పుల యొక్క సమాచారము, ఎంతెంత బాకీలు వస్తున్నాయి వెళ్తున్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్లు ఇవేవి కూడా రిజర్వ్ బ్యాంకులకి నార్మల్ బ్యాంక్స్ అయితే తెలియజేయడం అనేది ఒక ఆరోపణ ఉంది. సో ఇది మ్యాటరు. అండ్ మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పర్టికులర్గా మీరు ఈ ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్ చేసిన మోసాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. 23,000 కోట్ల రూపాయలు.